ఈరోజు మన ఎన్టీఆర్ జిల్లా తాలూకాలో తిరువూరు మున్సిపాలిటీకి ఈరోజు ఎన్నిక సందర్భంగా పూర్తి మెజార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉంది. అయినప్పటికీ కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏదో తిరువూరు మున్సిపాలిటీని కూడా కైవసం చేసుకోవాలని దొడ్డిదారున అక్కడున్న ప్రజాప్రతినిధులందరినీ కూడా భయపెట్టో లేకపోతే ఏదైనా ప్రలోభాలు పెట్టి వాళ్ళని మాయ చేయాలని చెప్పని ప్రయత్నాలు బాగా చేస్తున్నారు. మేమందరం కూడా ఎన్టీఆర్ జిల్లా తరపున నేను కానీ, మల్లాది విష్ణు గారు కానీ, దేవినేని అవినాష్ గారు కానీ, మునిదో కరుణ్ గారు కానీ, జగ్గేపేట కానీ, మన 7 కాన్స్టిట్యూన్సీల ఇన్ఛార్జీలు జోగి రమేష్ గారు కానీ అందరినీ ఎవరైతే వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులందరినీ నేను రాత్రి నుంచే పోలీసులతో నిర్బంధించే విధంగా వీళ్ళెవరిని కూడా అక్కడికి మమ్మల్ని ఎవరిని కూడా తిరువురు వెళ్ళలేకుండా వీళ్ళు ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఎందుకు ఇటువంటి దుర్మార్గాలకి చేపడతారు? అసలు మీకు మెజారిటీ ఉందా? తిరువూరులో ఈరోజు స్వచ్ఛమైన మెజారిటీ మాకే ఉంది. తప్పనిసరిగా మా క్యాండిడేటే మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యే అవకాశం ఉంది. అవకాశం కాదు, ఎన్నిక అవుతారు కూడా. కానీ ఎందుకు మీరు ఈ విధమైన దొడ్డిదారున మీరు కైవసం చేసుకోవాలని చెప్పని మీరు అనేక చోట్ల చూసాం. ఇప్పుడు మీరు కుప్పం నుంచి మొదలు ప్రతి చోట కూడా గుంటూరు కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, అనేక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అన్నీ కూడా మీరు దొడ్డిదారున వాళ్ళు చాలామంది వరకు వాళ్ళు వంగకపోతే, ఎవరైనా ప్రజాప్రతినిధి కనుక మీ మాట వినకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టడం కానివ్వండి, లేకపోతే వాళ్ళని ప్రలోభాలు పెట్టడం కానివ్వండి చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ఒక చెడ్డ రోజు లాంటిది. ఇది అటువంటి కార్యక్రమాలు చేయడం ఎవరికీ సమంజసం కాదు. తప్పనిసరిగా మేమందరం కూడా ఈరోజు తిరువూరులో వైఎస్ఆర్సీపీనే కైవసం చేసుకునే విధంగా మేమందరం కూడా కృషి చేస్తాం. మీరు ఎన్ని కుయుక్తులు పనినా కానివ్వండి, రాత్రి నుంచే చూసాం. రాత్రి జగ్గపేట నాగేశ్వరరావు గారి దగ్గర కావచ్చు, మా మల్లాది విష్ణు గారి దగ్గర కావచ్చు, నా దగ్గర కావచ్చు, అదేవిధంగా నందిగాంలో కావచ్చు, అన్ని చోట్ల కూడా మీరు పోలీసు నిర్బంధించి అంటే మా నాయకులను ఆపాలని చూసి మమ్మల్ని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులనేమో ఇంట్లోనే ఆపేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూడా స్వేచ్ఛగా తిరిగే విధంగా చేస్తున్నారు. ఇది అప్రజాస్వామ్యం. తప్పనిసరిగా దీన్ని ప్రజలందరూ కూడా ఖండిస్తారు. 100 రూపాయలు ఈరోజు తిరువూరులో మీరు ఏమి చేసినా కానీ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవడం ఖాయమని చెప్పని మీ ద్వారా తెలియపరచుకుంటున్నాను.